విశాఖపట్నం మురళీనగర్లో పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య కేసును కంచరపాలెం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారితో పాటు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 7న మురళీనగర్ మసీదు సమీపంలో జోసెఫ్ బట్టలరాజు పెదకలపై దాడి జరిగింది. 15 రోజుల క్రితం వైన్ షాప్ వద్ద జరిగిన గొడవను మనసులో పెట్టుకొని నిందితులు ప్రతీకారంతో దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ దాడిలో మైనర్ బాలుడిని కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షులు వాగ్మూలాల ఆధారంగా కేసు ఛేదించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిన్న 7వ తేదీన సుమారు రాత్రి 9 నుంచి 10 గంటల ప్రాంతంలో ఇక్కడ మనకి మురళీనగర్ లో మసీదు సెంటర్ లో రుద్రాక్ష వరుణ్ రాజ్ అనే పర్సన్ మీద హత్యాయత్నం జరిగి తను చనిపోవడం జరిగింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ముందు ఒక ఫ్రెండ్స్ గ్రూప్స్ మధ్య స్టార్ట్ అయిన గొడవ ఇది. బేసికల్లీ ఒక గ్రూప్ లో ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వరుణ్ రాజ్, అలాగే సాయి, వాసు ఉన్నారు. అలాగే ఆపోజిట్ ఫ్రెండ్స్ గ్రూప్ లో మోషే అలియాస్ వైకుంఠరావు, ఫణీంద్ర, అలాగే వీళ్ళంతా ఉండడం జరుగుతుంది. సో నిన్న ఆ సాయంత్రం ఈ ముందు ఫోన్ కాల్ లో జరిగిన కాన్వర్జేషన్ లో ఒకరినొకరు మాట పెరగడం వలన మసీద్ సెంటర్ దగ్గర వీళ్ళు వాసు, వరుణ్ రాజ్ వాళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరైతే అపోజిట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారో వారు ఒకటేసారి బైక్స్ మీద కర్రలతో వచ్చి వీళ్ళ మీద దాడికి తెగబడ్డారు. అదే టైంలో వీళ్ళు వాసు వీళ్ళంతా పారిపోవడం జరిగింది. వరుణ్ రాజ్ వీళ్ళ చేతికి చిక్కడంతో వీళ్ళు తన్ని ఈ రాళ్లతోనూ అలాగే కర్రలతో కొట్టడం వలన తనకి తలకి గాయాలయ్యి చనిపోవడం జరిగిందని. సో ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ తెలిసిన విత్ ఇన్ మినిట్స్ లో కంచరపాలెం స్టేషన్ నుంచి మన పోలీస్ వాళ్ళు అక్కడికి సీన్ కి వెళ్ళడం జరిగింది. అలాగే ఎట్ ద సేమ్ టైం అక్కడ డైరెక్ట్ విట్నెస్లు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి విత్ ఇన్ 1 hour లో మొత్తం 7 members ని అరెస్ట్ చేశాము. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మనకి క్లూస్ నెక్స్ట్ 11 members, ఇప్పుడు 12 members ని అరెస్ట్ చేసాం. అలాగే క్రైమ్ కి పార్టిసిపేట్ చేసిన మొత్తం 3 vehicles ని కూడా సీజ్ చేసామండి. ఫర్దర్ వెంటనే మనకి సిపి సార్, వైజాగ్ సిపి సార్, అలాగే డిసిపి మేరీ ప్రశాంతి మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇన్స్పెక్టర్ కంచరపాలెం ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్స్ అలాంగ్ విత్ స్టాఫ్ వెంటనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మొత్తం అంతా కోఆర్డినేషన్ తో ఈ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కంచరపాలెం మురళీనగర్ ప్రాంతం మసీద్ సెంటర్ వద్ద నిన్న అనగా 7/6/2026 రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కంచరపాలెం సూర్యనగర్ సత్యానగర్ ప్రాంతానికి చెందిన ఈ వాసు, సాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకున్న ఉద్దేశంతో అక్కడ గ్యాదర్ అయ్యారు. వాళ్ళంతా కూడా మొబైల్స్ లో ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుకుంటుండగా ఈ వాసు, సాయి అనే వ్యక్తులకి మాధవదార్ అంబేద్కర్ నగర్ ఏరియా ప్రాంతానికి చెందిన ఫణీంద్ర, మోషే అనే వాళ్ళతో వారికి ప్రీవియస్ గా గొడవలు ఉన్నాయి. సో ఈ గొడవల్లో వాళ్ళు ఎప్పటికప్పుడే కొట్టుకుందామని నిర్ణయం చేసుకున్నట్లుగా తెలుసుకుని ఈ సాయి, వాసు మసీద్ సెంటర్ లో ఉన్నారని తెలుసుకుని నిన్న రాత్రి ఈ సాయి, ఈ ఫణీంద్ర ఉన్న ఈ మోషే వాళ్ళ ఫ్రెండ్స్ ని 4-5 బైకుల్లో తీసుకొచ్చి వీళ్ళ మీద కర్రలతో అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ లో ఈ వాసు, సాయి వాళ్ళ ఫ్రెండ్స్ మిగతా 4 కూడా అక్కడ నుంచి పారిపోయారు. బట్ ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో మృతుడు వరుణ్ రాజ్ మాత్రం ఈ ఫణీంద్ర, మోషే వాళ్ళకి దొరికిపోవడం, వాళ్ళని విచక్షణారహితంగా కర్రతో తల మీద కొడితే విపరీతమైన రక్తగాయం జరిగి బ్లీడింగ్ జరిగిపోయి అక్కడ నుంచి ఇమీడియట్ గా అతను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన చనిపోయాడని డాక్టర్ డిక్లేర్ చేశారు. ఈ కేసులో తెలిసిన వెంటనే సిపి గారి ఉత్తర్వుల మేరకు మేము కంచరపాలెం పోలీసులు 3 టీమ్స్ గా ఫామ్ అయ్యి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.